అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమ్మా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆది పరాశక్తి పాలయమ్మా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమ్మా. ఆది పరాశక్తి పాలయమ్మా. సృష్టి స్థితి లయకారిణి జగన్మోహిని సకల కలిదోష నివారణి అయినటువంటి జగన్మాత పేరిట జరిగేటువంటి అద్భుతమైన అనంతమైన అలంకార ప్రియమైనటువంటి శ్రీమద్దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా విశ్వమంతా ప్రారంభమవుతున్న వేళ భారతీయ సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తూ అన్ని ఆలయాలు, క్షేత్రాలు, దేవి ఆరాధనా మందిరాలు, అష్టాదశ పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు వీటన్నిటితో కూడు ప్రధానంగా చతురామనాయ పీఠాలు శృంగేరి, బదరి, ద్వారక, పూరి, అంతకు మించి కంచి కామకోటి పీఠంతో సహా అన్ని పీఠాలలో జగదంబ వైభవం ఉట్టిపడేలా శ్రీమద్దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నటువంటి శుభతరుణంలో ప్రసార మాధ్యమాల్లో తనదైన వైవిధ్యతను సత్యం, ధర్మం, న్యాయం ప్రజల వాణి వినిపించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి సిటీ కేబుల్ ప్రత్యేకంగా ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సిటీ కేబుల్ ప్రేక్షకులు, వీక్షకులు, ఆధ్యాత్మిక చింతనాపరులు, సిటీ కేబుల్ యాజమాన్య సిబ్బంది అందరికి కూడా శుభం కలుగాక, కళ్యాణప్రదం కాక అని కోరుకుంటున్నాం. మనకి 365 రోజుల్లో మన ఋషులు ప్రతిరోజుకు ఒక వైవిధ్యమైన భరితమైనటువంటి మార్గాన్ని, ఒక ఆధ్యాత్మిక సందేశానికి బాట వేస్తూ పెద్ద పీట వేస్తూ కల్పించారు. ప్రభావంతో ప్రారంభమై చివరిదాకా అంటే ఈ 60 సంవత్సరాల కాలమాన పట్టికలో ప్రతిరోజుకు ఒక వైవిధ్యమైనటువంటి విశేషం ఉంది. ముఖ్యంగా మనకి 12 మాసాలు ఉన్నాయి. అన్ని ఋతువులలో, అన్ని కాలాల్లో, అన్ని రోజులలో, అన్ని గడియలలో భగవన్నామస్మరణ చేయటం ద్వారా వారి వారి మనోభీష్టాలు నెరవేర్చడానికి ఋషులు ఒక సన్మార్గాన్ని మనకు అందించి వెళ్ళారు. భౌతికంగా వారు మన మధ్య లేరని అనుకుంటూ ఉంటాం. అది సరైన విధానం కాదు. ఎవరైతే సనాతన ధర్మాన్ని ప్రభాత వేళ నుంచి రాత్రి వరకు 24 గంటల వరకు వృత్తి ప్రవృత్తి రంగాల్లో ఆచరిస్తూ, ఆదరిస్తూ, గౌరవిస్తూ, సమాదరిస్తూ వెళుతూ ఉంటారో వాళ్ళందరితో కూడా ఋషులు ఉన్నారని చెప్పడానికి మనకి ఈ ఉత్సవాలను కూడా ప్రతీకలుగా నిలిచిపోతూ ఉన్నాయి. మరి ప్రధానంగా ఈ ఆశ్వీజ మాసాలు ఒక్కో మాసానికి ఒక్కో నక్షత్రం, ఆ నక్షత్రానికి అధిదేవతలు ఉంటారు. ఇప్పుడు మనం ఆశ్వీజ మాసంలోకి ప్రవేశించాం. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి జగత్ కళ్యాణ రూపిణైనటువంటి శ్రీమాత వైభవాన్ని చాటి చెప్పడానికి ఇదొక మూలస్తంభంగా, ప్రధాన వేదికగా మనం యుగాల నుంచి అనుసరిస్తున్న గొప్ప సంప్రదాయం. ఒక మహత్తరమైన అద్వితీయ వేడుకకు మనం ఈ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి వేళ, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి లక్ష్మీవారం నాడు శరన్నవరాత్రి పర్వదినాలు ప్రారంభమవుతున్న మహోత్సవాలు. లక్ష్మీవారం నాడు హస్తా నక్షత్రంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి హస్తా నక్షత్రం నాడు ప్రారంభమవుతున్నటువంటి ఈ శరన్నవరాత్రి, నవరాత్రులు అంటూ ఉంటాం కానీ దశరాత్రులు అవుతాయి.
ఈ ఉత్సవాలు మరలా తిరిగి శనివారం నాడు ఈ నెల 12వ తేదీ, ఈ అక్టోబర్ 12వ తేదీ శనివారం విజయదశమి పర్వదినాన హరిప్రధానంగా శ్రవణ నక్షత్రం వేళ, అంటే ఇటు అమ్మవారికి అయ్యవారికి విశేషమైనటువంటి 2 నక్షత్రాల ద్వయం వేళ ఈ విజయదశమి వేళ శ్రీరాజరాజేశ్వరిగా అమ్మవారు నేత్రపర్వంగా కనుల పండుగగా అద్భుతంగా మనకి దర్శనమివ్వడంతో విజయదశమి ఉత్సవాలు, శరన్నవరాత్రి మహోత్సవాలు, దసరా పండుగ ఉత్సవాలు మనకి పరిసమాప్తమవుతాయి. ఏమిటి దీంట్లో విశేషం అంటే, ఒక ఆధ్యాత్మిక చింతనా మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు భౌతికమైనటువంటి జీవనాన్ని కొనసాగుతూనే అమ్మ పాదాన్ని ఆశ్రయిస్తూ వారి వారి మనోభీష్టాలు నెరవేర్చుకుంటూ జీవన్ముక్తికి సోపానం చేసుకోవడానికి శ్రీమద్దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మనకి ముఖ్య భూమికని పోషించబోతూ ఉన్నాయి. అమ్మవారు వివిధ కాలాలు, వివిధ సంవత్సరాలు, వివిధ ఋతువులు, వివిధ యుగాలలో అనేక మంది లోకకంటకులైనటువంటి రాక్షసులను, అంటే అసూయ రాగద్వేషాలతో ఒంటి నిండా పట్టించుకొని ఋషులని, యోగులని, సిద్ధపురుషులని, దేవతలను, దిక్పాలకులను, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, సమస్త ప్రమద గణాదిలతో పాటుగా మానవులందరినీ కూడా అష్ట కష్టాల పాలకు గురి చేసి అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి రాక్షస అధములను అమ్మవారు తుదముట్టించినటువంటి సందర్భాలే ఈ శ్రీమద్దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఒక్కో యుగంలో అమ్మవారు ఒక్కో అవతారాన్ని ధరించి ఈ లోక కంటకులందరినీ సంహరించింది. వీటిలో మొట్టమొదటిగా శుంభులు, చండముండాసురుడు, మహిషాసురుడు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అమ్మ సంహరించి లోకానికి కళ్యాణప్రదమైనటువంటి కాంతిని, శాంతిని కలగజేసినటువంటి ఆ తల్లికి కృతజ్ఞతాపూర్వకంగా చేసుకునేటువంటి ఈ ఉత్సవాలే శ్రీమద్దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. అలాగా మనం ఋషులు ఆచరించిన మార్గంలో వెళ్ళటం వల్ల ఆదియుగంలోనూ, కృతయుగంలోనూ, త్రేత, ద్వాపర ఇలాంటి యుగాలలో సాక్షాత్ భగవంతుడు కూడా ఆచరించాడు. ఆచరించటం వలన మనం కూడా ఆచరిస్తూ ఉన్నాం. ప్రధానంగా హస్తా నక్షత్రం, ఈ శ్రవణ నక్షత్రం అంటే ఈ దాదాపుగా ఈ 10 రోజుల్లో అమ్మవారు 10 రకాల అలంకార ప్రియమైనటువంటి విధంగా కనుల పండుగగా నయనాందకరంగా భక్తుల్ని అనుగ్రహించబోతూ ఉన్నది. ముఖ్యంగా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి హస్తా నక్షత్రం లక్ష్మీవారం నాడు ప్రారంభం ఒక మహావిశేషం. ఈ లక్ష్మీవారం వేళ దాదాపుగా 61 మంది మహర్షులు సరయూ నది ఒడ్డున, గంగానది ఒడ్డున అవతరించారు. కాబట్టి ఈ విజయదశమికి విశేషమైన ప్రాధాన్యత వస్తుంది నవరాత్రులు. రేపు 7వ తేదీన లలిత, ఉపాంగ, గౌరీ వ్రతాన్ని కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. పెద్ద ముత్తైదులందరూ కూడా ఇంటికి గృహాలకు ఆహ్వానించి వాళ్ళకి పసుపు కుంకుమలతో వాళ్ళని సత్కరించి వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళని ఆదరించడం ద్వారా, నూతన వస్త్రాలను బహుకరించడం ద్వారా వాళ్ళని ఆశీర్వాదాలు తీసుకొని జీవితకాలం అంతా కూడా మాంగళ్యప్రదమైన జీవితాన్ని జగదంబ, ఉపాంగ, లలితి, గౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం తల్లి, నువ్వే ఆ రూపంలో మా ఇంటికి వచ్చావు కదా అని అమ్మని వేడుకుంటాం. అందుకని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, అమ్మవారు మహారాజ్ఞి. అలాంటి తల్లిని లలిత, ఉపాంగ ఈ నెల 7వ తేదీన అలాగే ఆరాధిస్తాం. వీటిల్లో విశేషంగా మూలా నక్షత్రం 9వ తేదీన వస్తూ ఉంది. మూలా నక్షత్రం నాడు, అది కూడా బుధవారం నాడు, బృహస్పతి యోగ సమారాధ్య స్థితివంతాం గురువంతాం శ్రేయస్కరాం భాగ్యవంతాం కళ్యాణవంతాం అని చెప్పి ఉపనిషత్తులు చెప్తాయి. అమ్మవారు
చతుర్వేద నాదప్రియ యోగిని, సామవేద నాదానంద స్వరూపిణి. అలాగా 9వ తేదీన బుధవారం నాడు ఈ మూలా నక్షత్రం వేళ సరస్వతీదేవిని విశ్వంలో అందరూ కూడా అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. చదువుల తల్లి, భాగ్యదాయిని, వాక్శుద్ధిని ప్రసాదించే తల్లి. ఆ రోజు నుంచి అసలు నవరాత్రి ప్రారంభం. అదేంటి గురుగారు అంటే, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు నుంచి ప్రారంభమైనటువంటి మొదటి 5 రోజులు ఒక రకమైన బాలా త్రిపుర సుందరి విజయవాడలో మరి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరినడు. కరుణను సగే కనక దుర్గము జగములేలే జయకరీ మహిత నేత్రి మధురగాత్రి మాతరో మాం పాగి 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 అని సమస్త దేవతలు ఆరాధించినటువంటి అమ్మల గణయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, సురారులమ్మ, చాలా పెద్దమ్మ అని అన్నారు మహానుభావులు. అలాంటి తల్లి నిండుగా కొలువు తీరినటువంటి ఇంద్రకీలాద్రిపై కూడా రేపొద్దున అంటే ఈ మన లక్ష్మీవారం నాడు స్వర్ణ కవచాలంకృత దేవిగా అమ్మవారి కనకదుర్గమ్మ చిరునవ్వులు చిందిస్తూ తన్ని దర్శించవచ్చిన వారిని, సేవించవచ్చిన వారిని ఆనంద పరవశులు చేస్తూ దివ్య దర్శనాన్ని అనుకరించబోతుంది. మరి మిగతా అన్ని క్షేత్రాలలో బాలా త్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనమిస్తుంది. మిగతా కొన్ని చోట్ల ఇదే సంప్రదాయాన్ని ఆచరిస్తున్నవాడు, అది శైవాగం కావచ్చు, వైష్ణవ సంప్రదాయంలో కూడా రాజ్యలక్ష్మి అమ్మవారిని సేవిస్తుంటారు వివిధ రకాల రూపాలు. అంటే శక్తి ఆరాధనకు ఇది ప్రధానంగా కేంద్ర బిందువులు అవుతాయి. ఇలాంటి ఆరాధన చేయటం వల్ల అనేక మందికి ఉపాసకులకు అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ప్రధానంగా ఈ ఎవరైతే మంత్ర ఉపాసన దీక్ష తీసుకున్నారో వాడు దశ మహావిద్యను ఆరాధించనివ్వండి, శ్రీ విద్యను ఆరాధించనివ్వండి, మహావిద్యతో ఉపాసన చేసుకొనివ్వండి, వీటిల్లో అమ్మవారికి విశేష కుంకుమార్చన, త్రికాలార్చన, నవావర్చన, ద్వాదశార్చన, షోడశోపచార పూజలు అవి కూడా అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. వీటితో పాటుగా 22 రకాల నైవేద్యాలను శక్తి మేరకు నైవేద్యం చేస్తూ ఉంటారు. మనకి ఆ చద్ది పెడతాం పూర్వకాలం నుంచి వస్తూ ఉన్నది. అలాగే చిత్రాన్నం, పులిహోర, అలాగే పొంగలి, పాయసం, ఇలాగ వివిధ రకాల నైవేద్యాలను పెడుతూ ఉంటే అమ్మ శాంతస్వరూపుని అమ్మవారి స్వీకరిస్తుందా, స్వీకరిస్తునే భావంతో మన అమ్మవారికి మనం మంత్రం చెప్తూ, అమ్మ ఇదిగో తల్లి ఈ నివేదనకి సమర్పిస్తున్నాం, స్వీకరించి చిరునవ్వుతో శాంతమైన రూపంతో మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని మనం అమ్మవారిని కోరుకుంటాం. అంటే 33 కోట్ల మంది దేవతలు, అలాగే త్రిమూర్తాత్మ శక్తి స్వరూపిణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా అమ్మవారిని ఆరాధించేటువంటి పరమ పవిత్రమైన మహనీయ మహిమాన్వితమైనటువంటి రాత్రులు కాబట్టి శ్రీమద్దేవి శరణవరాత్రి మహోత్సవాలు అంటూ ఉంటాం. అలాగే చతురామనాయపేటలో శంకర భగవత్పాదులు వ్యవస్థాపించినటువంటి శ్రీచక్రాన్ని అధిష్ఠింపజేసినటువంటి శృంగేరి, బదరి, ద్వారక, పూరి, అలాగే కంచి కామకోటి పీఠానికి ఒక వైవిధ్యాన్ని సంతరింపచేశారు పరమ పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆ బాటలో జయేంద్ర సరస్వతి, అలాగే శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇలాగా వస్తారు. ప్రస్తుతం శృంగేరి పీఠానికి అధిష్టాన మూర్తి అయినటువంటి జగదంబ శారదా పరమేశ్వర అన్ని దేవాలయాల్లో కూడా శారదా శరణవరాత్రులు ప్రారంభమవుతుంటాయి. అర్చయిష్యే జగత్పూజ్యాం శారదాం విశద ప్రభాం స్మితపద్మాసనాం దేవీం త్రయంబకీం శశిభూషణాం. జగద్గురు పరమ పూజ్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి, అలాగే బదరి, ద్వారక, పూరీ పీఠాధిపతులు, వీటితో పాటుగా వివిధ క్షేత్రాల్లో ఉన్నటువంటి పీఠాధిపతులు, యోగులు, సిద్ధపురుషులు అందరూ కూడా ఉపాసనా మార్గంలో ప్రయాణించే వాళ్ళు
చాతుర్మాస దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. అనేకమైన క్షేత్రాల్లో హిమాలయ పర్వత శ్రేణుల్లో కూడా మనకి కనిపించినటువంటి అనేక మంది యోగులు, వందలాది సంవత్సరాలు ఉన్న వాళ్ళు నిగూఢంగా మనకు కనిపించకపోయినా కూడా అమ్మతో ఆ అంతర్యామితో నిత్యం అలాగా అనుసంధానం చేస్తుండు. ఇంతమంది మహనీయులు చేస్తున్న తపోఫలమే ఈ పవిత్ర యజ్ఞ కర్మ వేద నాదభూమిని మనందరినీ రక్షిస్తూ ఉంది. అమ్మ ఏం కోరుకుంటుంది? మీలో ఉన్న అసూయ రాగద్వేషాలన్నీ కూడా పోగొట్టుకోమని చెప్తుంది. ఆ రాక్షసుల్ని అందించడమే తన లక్ష్యంగా. అలనాడు కృతయుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపరయుగం కానీ, ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ రాగద్వేషాలతో కూడుకున్నటువంటి అహంకారపూర్తి రాక్షసులందరూ కూడా అమ్మ వివిధ రూపాల్లో అవతారమెత్తి ధరించి వాళ్ళందరినీ సంహరించి సమస్త లోకాలకు కూడా వెలకట్టలేని ఉపకారం చేసింది. ఆ ఉపకారాన్ని ప్రతీకగా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా, ఇన్ని యుగాలుగా అమ్మని సేవిస్తూ ఉన్నాం. అమ్మకి ఏమి ఇష్టం? నువ్వు సత్ప్రవర్తనతో, సదాశయంతో, సద్భావనతో, సచ్చీలతతో నువ్వు గనక నీ జీవితాన్ని ధర్మ మార్గంలో గనక పయనింప చేసుకుంటూ ఉంటే నీకెప్పుడు కొండంత అండగా నేనుంటా అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది. మరి ప్రధానంగా ఈ శరన్నవరాత్రులు అమ్మకి కుంకుమార్చన చాలా ఇష్టం. అందుకని సువాచనలంతా కూడా అమ్మవారు కొలువి తీరైనటువంటి మందిరాలకు తరలి వెళ్ళి అక్కడ అర్చక స్వాములు, వేద పండితులు చతుర్వేద నాదాలను, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇలాగా 4 వేదాలు, సామ, అథర్వణ, ఋగ్వేద, యజుర్వేదాలను పరసలను పఠిస్తూ ఉంటే ఈ శ్రీచక్రార్చన జరుగుతుంది. బిందు త్రికోణ వశకోణ దశార యుగ్మ మన్వశరణాగదళ సంహిత షోడశారాం వృత్తత్రయంచ ధరణీ సుధనత్రయంచ శ్రీచక్రవేత రుదితం పరదేవతాయా సమస్త భువనాలను, సమస్త ప్రపంచాన్ని, సమస్త విశ్వాన్ని, ఆ 14 లోకాలను తనలో ఉంచుకొని ఆ శ్రీచక్రాన్ని అధిష్టాన దేవతామూర్తిని జగదమ్మను ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో ఆ అమ్మ ఎప్పుడు కూడా మనని చిరునవ్వుతో, చిరుమందహాసంతో, మందపిత వదనార విన్నంతో అమ్మ మనని శాంతమూర్తిగా, కళ్యాణమూర్తిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎప్పుడు? నువ్వు ధర్మాన్ని విడనంతకాలం. అధర్మానికి పాడుపడితే అమ్మ మనల్ని ఒక తొక్కు తొక్కుతుంది. అది ప్రతివాడు గమనించుకుంటారు. యత్ రాజ్యస్థానేషు, యత్ మాతృస్థానేషు, యత్ పితృస్థానేషు. మనం మహాలయ పక్షాలు ముగించుకొని పితృదేవతలకి అర్ఘ్యాలు, తర్పణాలు విడిచి ఆ సంపూర్ణం కావించుకొని అమావాస్యను దాటుకొని మనం హస్త నక్షత్ర వేళ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి లక్ష్మీవారం సమయంలో ఈ శుభకాలంలో మనం అమ్మ పాదాలని ఆశ్రయిస్తూ ఉంటూ శ్రీమద్దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు మనం సంసిద్ధమవుతున్న వేళ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి, ప్రతివాడు లోకంలో తాను ఎందుకు వచ్చాను, ఎందు నిమిత్తమే వచ్చాను, ఈ ధర్మ వ్యవస్థని, ఈ కుటుంబ వ్యవస్థని, సాంసారిక వ్యవస్థని మనం అలాగే ధర్మ మార్గంలో పయనించుకుంటూ తీసుకునగలిగినప్పుడు జగన్మాత, శ్రీమాత, శ్రీ లలితా పరమేశ్వరి, చాముండేశ్వరి అలా శ్రీరాజరాజేశ్వరమాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మొట్టమొదటి రోజున మనం బాలా త్రిపుర సుందరి పాదాలను కుంకుమార్చనతో అర్చించడం ద్వారా సమస్త బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి. తెలుసో తెలుకో తప్పులు చేస్తే ముఖ్యంగా చంటి బిడ్డలు పుడతారు, వాళ్ళకి అనేక గండాలు ఉంటూ ఉంటాయి చిన్నపిల్ల. ఆ బాలా త్రిపుర సుందరిని సేవించడం ద్వారా, సమస్త ఉపచారాలతో అమ్మవారిని అర్చించడం ద్వారా శక్తోపచార, యుక్తోపచార, మంత్రోపచార, రాజ్యోపచార అని చేస్తూ ఉంటాం. ఇలాగా అమ్మవారిని షోడశ మహావిద్యల ద్వారా షోడశోపచారాలు చేయటం ద్వారా ఆ బాలా త్రిపుర సుందరి అలాగా నవ్వుతూ మనల్ని బాలారిష్ట దోషాలను పోగొడుతూ
మనల్ని అనుగ్రహిస్తూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా మూలా నక్షత్రం వేళ సరస్వతి సమార్చన అక్షరాభ్యాసం కనుక అమ్మ పాదాల చెంత కనుక జరిపించుకున్నట్లయితే వాళ్ళు విద్యా పురోభివృద్ధులు అవుతారు, సుజ్ఞాన విజ్ఞాన జ్ఞానకోదులు అవుతారు. వారి జ్ఞానం అది విజ్ఞానమై సకల కళ్యాణప్రదమై ప్రపంచ మేధావులందరికీ మెప్పు పొందేలా వాళ్ళు కూడా జ్ఞానకోవిదులై వారు సంపాదించిన విద్యని సమాజానికి ప్రపంచానికి అందించగలుగుతారని చెప్పి అందుకనే మూలా నక్షత్రం వేళ అమ్మ ఆ శుంభనిశుంభులు చండముండాసురులు ముఖ్య మహిషాసురుడికి జ్ఞానోదయం కలగటానికి తెల్లని వస్త్రాలు ధరించి హంసవాహనంపై అమ్మ కొలువు తీరి వచ్చి అమ్మవారి వాడిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అట్లా అమ్మవారి సరస్వతీ దేవిని మన మూలా నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం బృహస్పతి సంయోజకంగా బుధవారం నాడు మనం అమ్మవారిని సేవించుకోబోతున్నాం. అలాగే అష్టమి, నవమి, దశమి. అష్టమి నాడు దుర్గాదేవిని స్మరించుకుంటాం. దుర్గమ్మని వివిధ రకాల పుష్పాలతో అలాగే కుంకుమార్చనతో అమ్మవారిని సేవిస్తూ ఉంటాం. ముఖ్యంగా అమ్మవారికి దుర్గామ్మవారికి శాంత స్వరూపనిగా చేయటం కోసం. ఎందుకంటే చివరి 3 రోజులు మూలా నక్షత్రం వేళ ఆ అధములని మహిషాసురుణ్ణి జ్ఞానోదయం ప్రయత్నం చేస్తే వాళ్ళు మార్పు రాల. అందుకని అమ్మవారు సప్తమి గడియలు దాటి షష్ఠి సప్తమి గడియలు దాటి అష్టమి వేళ దుర్గాష్టమి వేళ అమ్మవారు సమస్త ఆయుధాలను ధరించి ముందుకు వెళుతుంది. అలాగే రక్త బీజులను కూడా సంహరిస్తుంది అమ్మవారు. అట్లా అష్టమి, నవమి ఆ నవమి గడియల్లో ఈ రాక్షస పరివారాలందరినీ ముఖ్యంగా మహిషాసురుణ్ణి వాడి పరివారాన్ని సంహరించి త్రిశూలను సంహరించి అమ్మవారు విజయదశమి వేళ శ్రీరాజ రాజేశ్వరి శ్రీరాజ రాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరిగా అమ్మవారు అలాగా కరుణ పండుగ మన అనుగ్రహిస్తుంది. అందుకని యాదేవి సర్వ దుర్గా సప్తశతిలో చెప్తూ ఉంటాం. యాదేవి సర్వభూతేషు క్రియారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. కోరికల్ని ఉద్భవింపచేసేది మనలో కోరికలు ఉద్భవించేసి కూడా జగదమ్మ. కోరికలకు అతీతంగా జీవనాన్ని కొనసాగించమని కూడా చెప్పేది కూడా తల్లి. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు క్రియారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు దుర్గారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు నారాయణ రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు మంత్రరూపేణ సంస్థిత సమస్త మంత్రాలు సమస్త పురాణాలు సమస్త ఇతిహాసాలు సమస్త వేదాలు సమస్త ఉపనిషత్తులు కూడా అమ్మలోనే దాగి ఉన్నాయని చెప్పి. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తాత్మక శక్తి స్వరూపిణి ఈ జగదంబ కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఈ అఖిలాండేశ్వరి అమ్మవారిలో అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అమ్మవారే 18 రకాల ఆయుధాలని ధరించి అమ్మవారు ఈ మహిషాసురుణ్ణి వాడి పరివారాన్నంతా కూడా సంహరించి మనకి రాజరాజేశ్వరుగా శ్రవణ నక్షత్రం ఈ సంవత్సరం శ్రవణ నక్షత్రం నాడు శనివారం నాడు మనకి మహద్భాగ్యాన్ని కలగలించబోతున్నది. ఇది సత్యం సత్యం పునఃసత్యం అని చెప్తున్నాం. దేవి భాగవతం ప్రధానంగా దీన్ని ఉటంకరిస్తూ ఉన్నది. హస్తా నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ 2 నక్షత్రాలు కలగలిస్తే అద్భుతమైనటువంటి సామాజిక ప్రయోజనం సిద్ధిస్తుంది. అందున ఈవేళ మనం అంటే గరుడ ధ్వజాన్ని తిరుమలలో ఎగరవేస్తూ దాదాపుగా 12 రోజుల పాటు జరిగేటువంటి శ్రీవారి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నేడు సప్తగిరి వాసుడే శ్రీ వెంకటనాథుడు శ్రీభూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆశ్వీజ మాసంలో కొండంత వైభవంగా లక్షలాది మంది భక్తులు వెంకటరమణ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాల కృష్ణ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీవారి శరణాగత దీక్ష తీసుకొని అల్లంత దూరాన్ని నుంచి వచ్చినటువంటి భక్తులు శరణాగత రక్షణ కారకుడైనటువంటి శ్రీ వెంకటనాథుణ్ణి స్మరిస్తుండగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి ఈ లక్ష్మీవారం నాడు తిరుమలలో దేదీప్యమానంగా ప్రారంభమవుతున్న వేళ మనం శ్రీమద్దేవి శరణవరాత్రులు జరుపుకుంటాం. కాబట్టి అటు హస్తా నక్షత్రం ఇటు శ్రవణ నక్షత్రం లక్ష్మీవారణ ప్రారంభమవుతున్నాయి, శ్రవణ నక్షత్రం శనివారం రాత్రులు పరిశ్రమవుతున్నాయి. ఇంతటి విశేషమైన అనిర్వచనమైన అద్భుతమైన అమందానంద భరితమైనటువంటి ఈ నవరాత్రులు ఓ పక్క, మరో పక్క శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ భక్తులందరూ కూడా వినమ్రతామూర్తులై ధర్మ సంస్థాపన మరొక మారు కంకణం కట్టుకొని మనమంతా కూడా ధర్మ మార్గంలో పయనిద్దాం, తోటి వారికి ఉపకారం చేద్దాం. మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన ఉభయ రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని శాంతి మార్గంలో, ఆనందమైన మార్గంలో, ఐకమత్య భావనతో అసూయ రాగద్వేలకు అతీతంగా మనం గనక నడిపించుకున్నట్లయితే ఆ జగదంబ అలాగే నిత్య కళ్యాణమూర్తి అయినటువంటి శ్రీ పద్మావతి వెంకటనాథుడు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని కోరుకుంటూ మరొక్క మారు సిటీ కేబుల్ ప్రేక్షకులకి, వీక్షకులకి, సిబ్బంది యాజమాన్యానికి శ్రీమద్దేవి శరణవరాత్రి పర్వదిన ప్రారంభమవుతున్న వేళ శుభకామనలు. శుభం కలుగాక, కళ్యాణప్రదుగాక, జయం గౌకాక. ఓం శ్రీమాత్రే నమః.